టాలీవుడ్ సినిమాలు గత కొన్నాళ్లుగా బాలీవుడ్ లో భారీ సక్సెస్ అవుతున్న సంగతి తెలిసిందే. దీంతో కొంతమంది బాలీవుడ్ వాళ్ళు సౌత్ సినిమాలపై టాలీవుడ్ సినిమాలపై కుళ్ళుకుంటున్నారు. ఇప్పటికే పలువురు నటీనటులు నిర్మాతలు సౌత్ సినిమాలపై తక్కువ చేసి మాట్లాడారు. వీరిలో రచయిత జావేద్ అఖ్తర్ ముందు వరుసలో ఉంటాడు. జావేద్ అఖ్తర్ రెగ్యులర్ గా సౌత్ దర్శకులు సౌత్ సినిమాలను కించపరుస్తూనే మాట్లాడుతూనే ఉంటాడు. తాజాగా మరోసారి అలాగే మాట్లాడడంతో బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ గట్టి కౌంటర్ ఇచ్చారు. అమీర్ ఖాన్ 60వ బర్త్డే సందర్భంగా పీవీఆర్ ఐనాక్స్ అమీర్ ఖాన్ సినిమా కా జాదూగర్ అనే వేడుక నిర్వహించింది. ఈ నేపథ్యంలో ఒక ప్రెస్ మీట్ నిర్వహించారు. దీంట్లో రచయిత జావేద్ అఖ్తర్ అమీర్ ఖాన్ మధ్య సంభాషణ సాగింది. జావేద్ అఖ్తర్ మాట్లాడుతూ, ఒకప్పటితో పోలిస్తే హిందీ సినిమాలు మన వాళ్లకు దగ్గర కాలేకపోతున్నాయి. అసలు మన వాళ్ళకేమైంది? సౌత్ సినిమాలు మాత్రం డబ్బయి ఇక్కడ హిట్ కొడుతున్నాయి. ఇక్కడ ప్రేక్షకులని అలరిస్తూ ఉన్నాయి. అసలు హిందీ సినిమాకు ప్రేక్షకులకు పరిచయం లేని సౌత్ నటీనటుల సినిమాలు బాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర 100 కోట్ల బిజినెస్ చేస్తున్నాయి. మన ప్రేక్షకులకు ఏమైంది? మన బాలీవుడ్కి ఏమైంది అని చెప్తున్నారు. దీంతో అమీర్ ఖాన్ మాట్లాడుతూ, ఒకప్పట్లాగా హిందీ సినిమాలు ప్రేక్షకులని ఆకట్టుకోలేకపోతున్నాయి. మన వాళ్ళు మూలాలు మర్చిపోతున్నారు. సౌత్ వాళ్ళు ఆ మూలాలను కనెక్ట్ అయ్యేలా సినిమాలు చేస్తున్నారు. అయినా ఇక్కడ సౌత్ నార్త్ సినిమాలు అనే భేదమేమీ లేదు. సమస్య అంతా బాలీవుడ్ బిజినెస్ విధానంలోనే ఉంది. మన సినిమా వస్తుందని ప్రమోషన్ చేస్తాం, టికెట్ కొనుక్కొని సినిమాకు రండి అంటాం. ఒకవేళ థియేటర్స్కు రాకపోతే కొన్ని రోజుల్లోనే ఓటీటీలోకి సినిమా వచ్చేస్తుంది. ఇప్పుడు చాలా మంది ఓటీటీని ప్రిఫర్ చేస్తున్నారు. గతంలో సినిమా కావాలంటే ఖచ్చితంగా థియేటర్కి వెళ్ళి చూడాల్సిందే. ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. సినిమా బాగుంటే తప్ప ప్రేక్షకులు థియేటర్స్కి రావట్లేదు. అందుకే ప్రేక్షకులు థియేటర్కి రావడం మానేశారు. మన సినిమాని మన బిజినెస్ని మనమే నాశనం చేస్తున్నాం అంటూ గట్టిగా కౌంటర్ ఇచ్చారు.